श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। श्रीकृष्णाय परमात्मने नमो नमः। जय गुरुदत्त। ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. జయ గురుదత్త. ఇవాళ మనం 3వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాము. కర్మయోగము అని ఈ అధ్యాయానికి పేరు. కర్మ గురించి కొన్ని విషయాలు చెప్పుకుని అప్పుడు అధ్యాయం కొంచెం ప్రారంభం చేస్తాను. ఇవాళ కొన్ని శ్లోకాలు. 2వ అధ్యాయంలో కొంత చెప్పుకున్నాము కర్మ గురించి. ఇంకా కొంచెం బాగా అర్థం కావడానికి ఈ కర్మ సిద్ధాంతము ఇంకొన్ని విషయాలు ఇక్కడ చెప్తానండి. కర్మ అంటే క్రీ అనేటటువంటి ధాతువు నుంచి కృ లేకపోతే కర్మ అనేటటువంటి పదం వచ్చిందనమాట. టు డూ అని దాని అర్థం. ఏదైనా ఒక పని చేయడము అనేటటువంటిది కర్మ అన్నమాటకు అర్థం. అయితే కర్మ అంటే కేవలము స్థూల శరీరం, చేతులు కాళ్ళు వీటితో చేసేటటువంటిదే కాదు, మనస్సు వాక్కు శరీరాలతో చేసేటటువంటిది ఏదైనా దాన్ని కర్మ అని అంటారు. అంటే మనసుతో ఆలోచించడం కూడా కర్మే అవుతుంది. మనసులో మనకి ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది కూడా కర్మే అనబడుతుంది. మనం మాట్లాడుతూ ఉంటాం, ఆ మాటలు కూడా కర్మే. అలాగే శరీరంతో ఏది చేస్తున్నా కానీ కూడా అవంతా కూడా కర్మ కిందకి వస్తుందన్నమాట. మనకి చాలా చోట్ల కర్మ ఎన్ని రకాలు అని మీరు చాలా పుస్తకాలలో మీరు చూస్తూ ఉండుంటారు. ఒక్కసారి అవి ఇక్కడ చెప్తాను. పేర్లు కొంచెం అటు ఇటుగా ఉన్న రకరకాల చోట్ల రకరకాల పేర్లతో వాటి యొక్క ఆ విధానంలో ఎలా అయితే ఆ కర్మలను విభజించారో ఆ విధానంలో పెద్ద తేడా ఉండదండి. మీరు మ్యాచింగ్ చేసుకోవచ్చు. చిన్నగా పేర్లే అటు ఇటుగా అవుతాయి. 2 విధాలుగా విభజించుకోవచ్చు ఈ కర్మలని. మానవుడు చేసేటటువంటి కర్మలని అన్నమాట. లౌకిక కర్మలు అని కొన్ని ఉంటాయి, అలౌకిక కర్మలు అని కొన్ని ఉంటాయి. అందులో లౌకిక కర్మలు ఏంటంటే మళ్ళీ అవి కూడా ఫస్ట్ అందులో సహజ కర్మలు అని ఊపిరి తీసుకోవడం మొదలైనటువంటివి అనమాట. న్యాచురల్గా జరిగిపోతూ ఉంటాయి, మన ప్రమేయం ఎక్కువ లేకుండా. వాటిని సహజ కర్మలు అని అంటారు. ఇక తర్వాత జీవనానికి అవసరమైనటువంటి కర్మలు, ఉద్యోగం చేయడము, ఆహారం తీసుకోవడము, ఇటువంటి వాటిని జీవనానికి అవసరమైన కర్మలు అని అనుకోండి. తర్వాత విద్యుక్త కర్మలు అని కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం కుటుంబాన్ని పోషించడము, లేదా స్త్రీ అయితే పురుషుడైనా ఎవరైనా వంట చేయడము, ఇలాంటి కర్మలు అన్నమాట. డ్యూటీస్. ఒకళ్ళు ఉద్యోగంలో ఉన్నారనుకోండి, ఆ ఉద్యోగంలో తాను చేయవలసినటువంటి కర్మలు ఇట్లాంటివి అన్నమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్. ఈ టీచర్ అనేటటువంటి ఉపాధ్యాయులు ఏం చేయాలి? పిల్లలకి బోధించాలి. అది విద్యుక్త కర్మలు అవుతాయి. ఆయన వృత్తి బట్టి, ఆయన ప్రొఫెషన్ బట్టి, ఆయన టీచర్ కాబట్టి ఆయన చక్కగా పిల్లలందరికీ బోధించడం అనేటటువంటిది ఆయన చేయవలసిన కర్మ. అది విద్యుక్త కర్మలు అంటారు. చేయవలసినటువంటి కర్మలు అని దాని అర్థం. అది తర్వాత ఆశా ప్రేరిత కర్మలు అని కొన్ని ఉంటాయి. అంటే అప్పుడప్పుడు మనం ధనం ఇంకా బాగా సంపాదించాలనో, లేదా పదవి కావాలనో, ఏదో ఒకటి ఇట్లా కోరుకుంటూ చేసేటటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కలిపితే మనకి ఓవరాల్గా లౌకిక కర్మలు అంటారు. ప్రపంచంలో వ్యవహారంలో మనం చేసేటటువంటివన్నిటినీ లౌకిక కర్మలు అంటారండి. కొంతమంది వాయిస్ కట్ అవుతుందని మెసేజ్ పెడుతున్నారు. ఎవరైనా టీచర్లు ఉంటే ఒక్కసారి మీరు నాకు మెసేజ్ పెడితే అర్థమవుతుంది. తర్వాత 2వది అలౌకిక కర్మలు అని అన్నాను. ఇవేమిటంటే అలౌకిక కర్మల్లో మళ్ళీ 5 రకాలండి. ఇందాక మనం చెప్పిన లౌకిక కర్మలు అర్థమయ్యాయి కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎన్ని భేదాలున్నా ఓవరాల్గా మనం లోకంలో జీవనానికి చేస్తున్నటువంటి కర్మలన్నిటినీ కలిపి లౌకిక కర్మలు అని అంటారు.
ఇక నెక్స్ట్ది అలౌకిక కర్మలు. ఇవేమిటంటే వేదంలో చెప్పబడినటువంటివి. మొట్టమొదటిది నిత్య కర్మలు, అంటే దీపారాధన, సంధ్యావందనము, నిత్య పూజ మొదలైనటువంటివి అనమాట అండి. భగవంతుడిని ఉద్దేశించి చేసేటటువంటి ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి పూజ మొదలైనటువంటిది నిత్యకర్మ అది. ఇంకొకటి నైమిత్తిక కర్మలు అని కొన్ని ఉంటాయి. అవేంటంటే పర్వదినాలలో, గ్రహణాలలో, అలాంటి పండుగ రోజులు అని మనం జరుపుకుంటాం. ఒక వరలక్ష్మి వ్రతం అని, ఒక వినాయక చవితి అని, వినాయక వ్రతం అని, అటువంటి వాటిని నైమిత్తిక కర్మలు అంటారు. తర్వాత మూడవది ఏంటంటే కామ్యకర్మలు. కోరికతో ఒక కోరిక తీర్చాలి అని చెప్పి, తీరాలి అని చెప్పి చేసేటటువంటి కర్మలండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకేదో అనారోగ్యం వచ్చింది, ఆ అనారోగ్యం పోవడానికి ఒక చండీ హోమం ఏదో చేసుకోమని చెప్పారనుకోండి, మనం చేసుకుంటాం ఒక మంచి తిథి చూసుకుని. అదిగో అటువంటి దానికి కామ్యకర్మ అని పేరు. తర్వాత ఇంకొక 2 రకాలైనటువంటి కర్మలు ఉన్నాయి. ఈ 3 ముఖ్యంగా అలౌకిక కర్మలు అని చెప్తారు. ఏంటవి? నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలు అని. సంతానం కోరి పూర్వకాలంలో మనం పురాణాలలో చూసేవాళ్ళం. పుత్రకామేష్టి యాగం చేశాడు ఎవరు, దశరథ మహారాజు గారు. ఇలాంటివి మనం చూసాం కదా, అదిగో అవి కామ్యకర్మలు అంటే అవి. ఇక ఇవి కాకుండా ఇంకొక 2 చెప్పుకుందాము. నిషిద్ధ కర్మలు అంటే చేయకూడనటువంటి కర్మలు. ఇవేంటంటే దొంగతనము, హత్య చేయడము, పరులని హింసించడము, అబద్ధము పలకడము, ఇలాంటివన్నీ నిషిద్ధ కర్మలు, చేయకూడనివి అని చెప్పి శాస్త్రం చెప్పింది అవి. ఇంకొక రకమైన కర్మలు ఉంటాయి, ప్రాయశ్చిత్త కర్మలు అంటారు వీటిని. అంటే తెలుసో తెలియకో మనం ఎప్పుడైనా పాపకర్మలు చేసేసి ఉండుంటే వాటి యొక్క ఫలితము, వాటిని మనం వాటి కోసం అని చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవడం. అది ఉపవాసము, హోమము మొదలైనటువంటివి ప్రాయశ్చిత్త కర్మలు అని స్పెసిఫిక్గా ఉన్నాయండి. సో అవి ఆయా కర్మలు. ఇప్పుడు మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, మనం ఎవరినన్నా తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో ఏదో ఒక పాప ఫలితంగా ఇది వచ్చింది కాబట్టి ఈ ప్రాయశ్చిత్త కర్మ చేసుకో అని చెప్తారు. ఒక ఉదాహరణ, మనం అసత్యం పలికామనుకోండి, దానికి ప్రాయశ్చిత్త కర్మ అని ఉంటుంది. మనకి అయ్యో అనవసరంగా నేను అబద్ధం ఆడానే అని అనిపించింది అనుకోండి, ఆ ప్రాయశ్చిత్త కర్మ చేసుకుంటే ఆ అబద్ధము ఆడినందుకు గల ఫలము పోతుందన్నమాట. అదేమిటంటే ఒక 3 రోజులు ఉపవాసం ఉండి 4వ రోజు గోమయంతోనో దేంతోనో నోరుని కడుక్కుని అప్పుడు మనం ఆహారం తీసుకోవాలి అని ఏదో అట్లా మీకు జస్ట్ రఫ్గా చెప్తున్న ఐడియా. ప్రాయశ్చిత్త కర్మలు ఎలా ఉంటాయి అని తెలియడానికి అంతే. ఇది ఇలాగే అని ఫిక్స్డ్ అనేసుకోవద్దు, ఉదాహరణ చెప్తున్నాను. అలా నిర్ణయింపబడింది అనమాట, శాస్త్రంలో ఉన్నది, ధర్మశాస్త్రంలో. అలా చేసేటటువంటి కర్మలు ప్రాయశ్చిత్త కర్మలు. మొత్తం ఎన్నొచ్చాయి అలౌకిక కర్మల్లో? 4 వచ్చాయి. నిత్య, నైమిత్తిక, కామ్య, ప్రాయశ్చిత్త కర్మలు. ఇవి కాకుండా చేయకూడనటువంటివి నిషిద్ధ కర్మలు. అది వీటన్నిటినీ కూడా శాస్త్ర విహిత కర్మలు అని అంటాం. ఆ లౌకిక, అలౌకిక కర్మలు అంటే ఆ లౌకిక కర్మలు కూడా జీవనానికి అవసరమైనటువంటి ఏదో ఒక వృత్తిలో మనం ఉండొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా శాస్త్రము సమ్మతించినవే అన్నమాట. సో నిషిద్ధ కర్మలు కాకుండా అవన్నిటినీ కలిపి శాస్త్ర విహిత కర్మలు అని అనొచ్చు అన్నమాట అండి. మనం నియత కర్మలు అని కూడా అంటాం, నియమించబడినవి అని, ఆర్డైన్డ్ అని అంటారు ఇంగ్లీష్లో. ఇవి కూడా ఏంటంటే ఎలా అంటే అందరికీ అన్నీ చేయవలసిన అవసరం ఉండదండి. మన యొక్క వర్ణ, ఆశ్రమ, వృత్తి సందర్భానుసారంగా కర్మలు మనకి కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. వీటి గురించి వివరంగా మనం మళ్ళీ 3వ అధ్యాయంలో కొన్ని చోట్ల వచ్చినప్పుడు చెప్తాను. ధర్మము అని ప్రస్తావన వచ్చినప్పుడు చెప్తాను ఎవరెవరికి ఏ కర్మలు అని. భగవద్గీతలో ఏంటంటే ఆ లిస్ట్ ఆఫ్ కర్మలు అని చెప్పి ఎక్కడా ఇవ్వరండి, ఎక్కడా కూడా ఇవ్వరు. మనము ఆయా ధర్మశాస్త్రాలు గురువులు చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఒక గృహస్థుగా ఉన్నటువంటి వారు ఏ కర్మలు ఆచరించాలి అలాంటివి మనకి తెలుస్తూ ఉంటాయన్నమాట. ఒక బ్రాడ్ ఐడియాగా ఇవన్నీ చెప్తున్నాను తప్ప ఇప్పుడు నాకు ఒక లిస్ట్ ఇచ్చేయండి గురువుగారు, ఏ కర్మలు నేను ఇప్పుడు చెయ్యాలి అనేది ఎక్కడా ఉండదండి. గురువులను అడిగి మనం తెలుసుకోవాలి, మనం చదవాలి. రామాయణం, మహాభారతం ఇటువంటివి విన్నప్పుడు మనకు అర్థమవుతాయి. కేవలము రామాయణము, మహాభారతం, భాగవతం 3 సరిపోతాయండి నిజానికి. వాటిల్లో కూడా మనకి తెలుస్తూ ఉంటాయి ఎన్నో. ఈ ఒక గృహస్థు ఆచరించవలసిన ధర్మాలు ఏమిటి ఇవన్నీ చెప్తారన్నమాట, కర్మలు ఏమిటి ఇట్లా. అప్పుడు అవి మనం చూసుకుంటే అర్థమవుతుంది. లేదా భగవద్గీత పూర్తయ్యేలోపు డెఫినెట్గా మీరే మీ లిస్ట్ మీరు తయారు చేసుకోవచ్చు. వెయిట్ చేయాలి, కానీ అక్కడక్కడ ఆయా అధ్యాయాలలో వస్తాయి. అన్నీ ఇప్పుడే మనం అలా చేసుకోలేము, మెల్లిమెల్లిగా అర్థం చేసుకుందాం. అది
ఇంకొకటి ఏంటంటే కర్మ ఫలితము. దీని గురించి ఇలా ఇంతకు ముందర చెప్పాను, ఎంత చెప్పినా తక్కువేనండి. ఎప్పుడు ఏదో ఒక కన్ఫ్యూజన్ ఉంటూనే ఉంటుంది. కర్మ అనేటటువంటిది అర్థం కావడానికి చాలా కష్టమైందండి. గహనా కర్మణో గతి అని భగవానుడే చెప్తారు భగవద్గీతలో. కర్మ అని గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టసాధ్యము అని చెప్పారు ఆయన. అది ఎంతో గహనమైనటువంటిది కర్మ సిద్ధాంతము. ఏ కర్మకైనా ఫలితం ఉంటుంది అనేటటువంటిది మన యొక్క సనాతన ధర్మంలో కర్మ సిద్ధాంతం అన్నమాట. అంటే కేవలం ఏదో కర్మ చేసేస్తే ఎవరికి తెలియదు కదా అయిపోయింది అని అనుకోవడానికి లేదు. అది డెఫినెట్గా దానికి ఒక ఫలితం అనేది ఉండి తీరుతుంది. కాన్సిక్వెన్స్ అని అంటారు. ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఇట్స్ ఓన్ కాన్సిక్వెన్సెస్ అని. కాన్సిక్వెన్స్ అన్నమాట అది. అది గుర్తుపెట్టుకోండి. అయితే చాలామంది అనుకుంటారు నేను ఏ పని చేయకుండా కూర్చుంటే సరిపోతుంది కదా, నాకు ఏ ఫలితము కూడా ఉండదు, హాయిగా ఉండొచ్చు. అంటే చెప్పాను కదా, కర్మ అంటే కేవలము కదలికలే కాదు, శరీరంతో మనస్సుతో మనం చేసేటటువంటి ఆలోచనలు కూడా కర్మ కిందకే వస్తాయి. అంతలాగా మనసులో కూడా ఆలోచనలు లేకుండా ఎవరూ లేవు కాబట్టి కర్మ చేయకుండా ఎవరూ ఉండట్లేదు. ఇది మనం గమనించాలి. కర్మ అనేటటువంటిది శరీరం తీసుకున్న ప్రతి మానవుడు కూడా చేస్తున్నాడు. పశుపక్ష్యాదులకి ఈ కర్మ వర్తించదండి. కేవలము మానవులకే కర్మ చేయడంలో స్వతంత్రత ఉన్నది కాబట్టి ఒక కర్మ చెయ్యాలా వద్దా అనేటటువంటి నిర్ణయము మానవుడు తీసుకోగలడు కాబట్టి తన బుద్ధిని ఉపయోగించి ఈ కర్మ అనేటటువంటిది మానవుడికి వర్తిస్తుంది. అయితే ఆ మిగతా జన్మలు తిరియక్ యోనులు అని అంటారు, పశువులు పక్షుల కింద జన్మించడము. అటువంటి జన్మలు ఏమిటంటే ముఖ్యంగా కర్మ అనుభవించడానికి పుడతాయి. అవి ఆ జన్మలు ఎత్తవలసి వస్తుందన్నమాట. ఈ ఫలితాలు బాగా తీవ్రమైనటువంటి పాప ఫలితాలు ఉన్నప్పుడు అటువంటి తిరియక్ యోనులు అని అంటారు వాటిని. అటువంటి జన్మలు ఎత్తి ఆ పాప కర్మ అనుభవించడానికే ఆ జన్మ అయిపోతుందన్నమాట. కొత్తగా కర్మలు చేయడం అనేటటువంటిది పశువులకు లేదు కదా, మానవులకే ఉన్నది. కర్మ అధికారం మానవులకే ఉన్నది అని చెప్పాను కదా, కర్మణ్యేవాధికారస్తే అని యోగ్యత. కాబట్టి మనమే ఏదైనా కర్మలు చేసుకోవడానికి మనకే ఆ స్వతంత్రత ఉన్నదన్నమాట. అది కాబట్టి ఇదంతా కూడా ఈ లౌకిక అలౌకిక కర్మలు ఇవన్నీ మానవులకే వర్తిస్తాయి. కర్మలో ఈ కర్మ ఫలం గురించి చెప్తున్నాను కదా, ఈ ఫలం ఎవరు అనుభవిస్తున్నారండి? కర్మ ఫలము ఎవరికి దక్కుతుంది అంటే ఎవరైతే నేను చేస్తున్నాను అని అనుకుంటూ ఆ కర్మని చేస్తారో వారికి ఆ ఫలం కూడా వాళ్ళే అనుభవించవలసి వస్తుంది. ఎవరు అనుకుంటున్నారు ఒక కర్మ చేస్తున్నాను అని చెప్పి? ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మనం ఒక పూజ చేసామనుకోండి, నేను పూజ చేశాను అని అంటున్నాం. ఈ శరీరము ద్వారా ఒక పూజ జరిగింది అని మనం అనట్లేదు కదా, నేను పూజ చేశానండి అంటున్నాం. అంటే ఓనర్షిప్ ఎవరు తీసుకుంటున్నట్టు? నేను అని మనం అనుకుంటున్నాం. సో ఎవరైతే ఆ కర్మ చేస్తున్నారో ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. కొంచెం అందరూ సావధానంగా అటెన్షన్గా వినండి ప్లీజ్. ఎందుకంటే చాలా డౌట్లు వస్తూ ఉంటాయి, మళ్ళీ అవే అడుగుతూ ఉంటారు చాలామంది. జనరల్గా ఒక కర్మ చేయాలి అంటే సాధారణంగా మనకి శరీరము, మనస్సు, ఇంద్రియాలు ఈ మూడిటితోనే కర్మలు జరుగుతున్నాయి, అంతే కదా. వాక్కు అనేది ఇంద్రియము, మనస్సు శరీరము, స్థూల శరీరంతో కూడా ఏదైనా మనం ఒక కర్మ చేయొచ్చు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ మనస్సు, ముఖ్యంగా మనస్సు అనుకుంటోందనమాట నేను చేస్తున్నాను అన్న ఆలోచన ఎక్కడొస్తోంది? మనసులో వస్తుంది. మనస్సు ద్వారా ఈ ఓనర్షిప్, కర్తృత్వము అనేటటువంటిది జరుగుతోందండి. మనము నేనే మనస్సుని, నేనే శరీరాన్ని అని అనుకుంటున్నాను కాబట్టి నేనే చేస్తున్నాను అన్న భావనలో మనం మునిగిపోయాం. నిజానికి నేను అనేటటువంటిది ఆత్మ. అది వీటన్నిటికంటే భిన్నంగా, విలక్షణంగా ఉన్నది. కర్మలు లేవు. ఇది కొంచెం అర్థమవుతుందా మీకు? అయినా కానీ కూడా మనము దేహమే నేను, ఈ మనస్సే నేను అని అనుకుంటున్నాము కాబట్టి మనస్సుతో చేసేటటువంటి కర్మలన్నీ కూడా నేనే చేస్తున్నాను అని అనుకోవడం జరుగుతోంది. అందుకోసమని మనమే వాటన్నిటినీ అనుభవించవలసి వస్తోంది, ఆ కర్మలు జరిగాక వాటి ఫలితాలని. ఇది కొంచెం మళ్ళీ మీరు రాసుకుని ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది చెప్పాను ఇంతకు ముందర, మనం 2వ అధ్యాయంలో కూడా చెప్పుకున్నాము. కాబట్టి ఏ మనస్సుతో అయితే మనము ఈ కర్మలు నేను చేస్తున్నాను అనుకుంటున్నామో అదే అనుభవిస్తున్నది కూడా కర్మలన్నిటినీ. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో పూర్వజన్మలో ఏదో ఒక చెడ్డ కర్మ చేశాను,
దాని యొక్క ఫలితం ఈ జన్మలో నాకు ఏదో అనారోగ్య రూపంగా వచ్చిందనుకోండి, మనకు అనిపిస్తుంది అదేదో జన్మలో ఆ శరీరంతో చేశానండి, ఇప్పుడు నేను ఎంతో మంచిగా ఉంటున్నాను, నేను ఎందుకు అనుభవించాలి ఆ పాపకర్మ? నేను కాదు కదా, ఏదో వేరే శరీరంతో కదా చేశాను, నాకెందుకు ఈ జన్మలో ఇంత మంచిగా ఉంటున్నా ఆ పాప ఫలితం నేనెందుకు అనుభవించాలి అని మనకు అనిపిస్తుంది. ఇది ఒక డౌట్ వస్తుంది అందరికీ. చాలా ఫేర్గా లేదండి, ఇది అన్యాయం అండి, ఆ శరీరంలోనే అనుభవిస్తే బాగుండేది, నాకెందుకు ఇప్పుడు వచ్చింది అని మనం అనుకుంటాం. ఇక్కడే మనకి ఇంకొంచెము తత్వం ఇంకా బాగా అర్థం కావాలి. 2వ అధ్యాయంలో చెప్పాను నేను, స్థూల శరీరము ఒకటండి, సూక్ష్మ శరీరం అని ఒకటి ఉన్నది కదా, మనస్సు ఇంద్రియాలు ప్రాణము కలిపితే సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరము ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ప్రయాణం చేస్తుంది అని దేహినోస్మిన్ యథా దేహే అన్న శ్లోకం దగ్గర చెప్పాను నేను. స్థూల శరీరం పడిపోతోంది, బట్ సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తోంది. అదే సూక్ష్మ శరీరం ఈ జన్మలో ఈ శరీరంలో కూడా కంటిన్యూ అవుతోంది. సో ఏ సూక్ష్మ శరీరంతో నేను ఈ కర్మ చేశాను అని ఆ పాపకర్మ చేశానో పూర్వజన్మలో, అదే సూక్ష్మ శరీరం ఈ జన్మలో దాని ఫలితం అనుభవిస్తోంది. అనుభవం ఎప్పుడు మనస్సులోనే కదండి. నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అని మనం ఎక్కడ అనుకుంటున్నాం? నా చెయ్యి అనుకోదు, నా మనస్సు అనుకుంటోంది. అవునా? నా చేతికి తగిలింది అనుకోండి దెబ్బ, వెంటనే అయ్యో నా చెయ్యి నొప్పిగా ఉన్నది, నేను దుఃఖంగా ఉన్నాను అని నా మనస్సు అనుకుంటుంది, ఆ చెయ్యి అనుకోదు. అర్థమవుతోంది కదా మీకు? సో మనస్సులో అనుభవం జరుగుతోంది, మనస్సే నేను చేస్తున్నాను అని అనుకుంటోంది. కర్తృత్వము భోక్తృత్వము ఎక్కడ ఉన్నాయి అంటే మనస్సులో ఉన్నాయన్నమాట. అదే మనస్సు కంటిన్యూ అవుతోంది. సూక్ష్మ శరీరము అనాదిగా వస్తోంది. మోక్షము కలిగినప్పుడు మాత్రమే అది నశిస్తుంది, అంతవరకు అదే సూక్ష్మ శరీరం అండి. కాబట్టి ఈ కర్మ ఇంకొక జన్మలో దాని ఫలితం అనుభవించడం అనేటటువంటిది మనకి సరిగ్గానే ఉన్నది. అది అన్యాయము కాదు. అదేమిటండి అలా ఎందుకు జరిగింది అని అనడానికి వీలు లేదు, ఎందుకంటే అది ఒకటే కంటిన్యూ అవుతున్నది కాబట్టి. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సూక్ష్మ శరీరం వేరు, ఆత్మ వేరు అండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలామంది మన మాటలు మన వాడుకలో ఎలా అయిపోయిందంటే పూర్తిగా జ్ఞానం ఇంకా అంతగా అందరికీ అలవడదు కాబట్టి చాలాసార్లు మనం ఆత్మని ఇంకొకలా మాట్లాడుతూ ఉంటామన్నమాట అండి. ఆత్మ వెళ్ళిపోతోంది శరీరంలోంచి ఇంకొక శరీరంలోకి ఆత్మ ఉంటుంది, ఇట్లా అనుకుంటూ ఉంటాం. కానీ అది ఆత్మ కాదండి, సూక్ష్మ శరీరం. నేను చెప్పాను కాబట్టి సూక్ష్మ శరీరానికే అనుభవము, కర్మ మొత్తం అంతా కూడా సూక్ష్మ శరీరంలోనే జరుగుతున్నది. స్థూల శరీరం ద్వారా అనుభవం అందుతోంది మనస్సుకి. నా చెయ్యికి దెబ్బ తగిలింది అనుకోండి, ఆ స్థూల శరీరము ఆ నొప్పి అనేటటువంటి బాధని నా మనస్సుకి అందజేస్తోంది. అప్పుడు మనస్సు అయ్యో నొప్పి అని బాధపడుతోంది దాని నుంచి. ఇలా కర్మ అనుభవం నడుస్తూ ఉంటుందన్నమాట అండి. స్థూల శరీరం ద్వారా సూక్ష్మ శరీరము కర్మల ఫలితాలని అనుభవిస్తూ ఉంటుంది. ఏమిటండి ఈ ఫలితాలు అంటే 3 విధాలుగా ఉంటాయి అని చెప్పారు. ఒకటి సుఖము దుఃఖము కలిపినటువంటి మిశ్రమం, మూడోదనమాట. 2 నిజానికి సుఖము దుఃఖము, వీటి కాంబినేషన్. ఇదే మన యొక్క కర్మ ఫలితాలు అన్నమాట. మనము పుణ్యకర్మలు చేసుకుంటే ఇందాక చెప్పినటువంటి కర్మలలో నిషిద్ధ కర్మలు కాకుండా అన్నమాట అండి, అప్పుడు మనకి సుఖము అనుభవంలోకి వస్తుంది వాటి వలన. అలా కాకుండా మనం పాపకర్మలు చేసుకుంటే, పాపకర్మలు అంటే చేయకూడనటువంటివి నిషిద్ధ కర్మలు మొదలైనటువంటివి, అప్పుడు మనకి పాపము దుఃఖం అనుభవంలోకి వస్తుందన్నమాట. ఇదే కర్మ యొక్క ఫలితాలండి. ఆ కర్తృత్వము భోక్తృత్వము అర్థమైంది కదా, కర్మ ఫలాలు అంటే ఏమిటో అర్థమైంది కదా. సుఖము దుఃఖము ఈ 2 రూపాలుగా ఉండేదే కర్మ ఫలం అనేటటువంటిది. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయము, పాపము పుణ్యము అని 2 చెప్పాను కదా. ఏమండి నేను 100 పాయింట్లు పాపం గెలిచానండి, పాపం చేశాను, 200 పుణ్యం చేసుకున్నాను, ఈ 200లోంచి 100 తీసేసి 100 పుణ్యం మిగులుస్తారా నాకు, ఇంకా పాపం నేను అనుభవించక్కర్లేదు కదా అని అడిగితే అలా జరగదండి. పాపము పాపమే, పుణ్యము పుణ్యమే, రెండిటికి సెపరేట్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. దీంతో అది నల్లిఫై చేయలేము. మనం చేసినటువంటి పాపకర్మకి ఫలితము విడిగా అనుభవించాలి, పుణ్యకర్మలకి ఫలితము విడిగా అనుభవిస్తామన్నమాట. బ్యాలెన్స్ షీట్లో మనం మనీ ట్రాన్సాక్షన్ లాంటిది కాదు, కర్మ ట్రాన్సాక్షన్ పాజిటివ్ నెగిటివ్ సెపరేట్గా ఉంటుంది. ఇది మర్చిపోవద్దండి. ఇవన్నీ ఎందుకు తెలియాలి అంటే మనకి కర్మ ఎంత జాగ్రత్తగా మనం చెయ్యాలో. ఎందుకంటే నిరంతరము మన ద్వారా కర్మలు జరిగిపోతున్నాయి, శరీరము మనస్సు వీటి ద్వారా.
అలాంటప్పుడు ఎటువంటి కర్మలు చేస్తే ఏం జరుగుతుందో అని తెలియకుండా చేసేస్తే మనం చాలా ఇబ్బందుల్లో పడిపోతాం, బంధంలో పడిపోతాం. కాబట్టి తెలిసి చేయడం ఒక విధం కదండి, కర్మల గురించి అర్థం చేసుకోవాలన్నమాట అది. కాబట్టి ఈ పుణ్యము మన చాలాసార్లు మనకి పురాణాలలో అక్కడ ఇక్కడ పాపాల నుంచి విముక్తిని పొందారు ఇంత పుణ్యం చేసుకుంటే అని అంటారు. నిజానికి ఆ పాపాల నుంచి విముక్తి అని కాదండి, అక్కడ పాపాలు చెయ్యాలి అని ఇక పైన అనిపించదు అంతే. పాప వాసనల నుంచి విముక్తి పొందుతారు తప్ప ఆల్రెడీ చేసేసినటువంటి పాపకర్మల నుంచి విముక్తి పొందడం అంత సులభం కాదండి. పాప ఫలం గురించి వచ్చింది కాబట్టి ఈ కర్మ ఫలము ఎలా పోతుంది అని విషయాన్ని గురించి కూడా చెప్తాను. 3 విధాలుగా కర్మ ఫలాన్ని మనం వదిలించుకోవచ్చు అని చెప్పారు. ఒకటి, అనుభవిస్తే పోతుందండి, ఇంక దానికి వేరే దారి లేదు. మనం పాపకర్మ చేశామంటే దానికి ఫలితం అనుభవించేస్తే సరిపోతుంది, అనుభవంతో పోతుంది, సుఖమైనా దుఃఖమైనా. రెండవది, ప్రాయశ్చిత్త కర్మల ద్వారా కూడా మనం కొంత ఈ కర్మలని వదిలించుకోవచ్చు అనమాట, పోతాయన్నమాట. ఆ ప్రాయశ్చిత్త కర్మలు చెప్పాను కదండి, చాలా అంత సులభంగానూ ఉండవవి. బట్ శాస్త్రము చెప్పింది ఈ ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటే ఆయా పాప ఫలితాలకి మనము నివారణ చేసుకోవచ్చు అని. ఇక 3వ మార్గం, ఈ 2 కూడా ఏంటంటే తాత్కాలికమే. ఎందుకంటే ఒక కర్మ చేస్తాము, దానికి అనుభవం జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఇంకో కర్మ చేస్తాము, మళ్ళీ అనుభవంతో పోతూ ఉంటుంది. ఇది ఎండ్లెస్గా నడిచిపోతూ ఉంటుంది అన్నమాట. కర్మలు చేయడం మనం ఆపట్లేదు కాబట్టి అనుభవం కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రాయశ్చిత్త కర్మలు కూడా అంతే. ఆ కర్మ ఒక కర్మకి ఒక ప్రాయశ్చిత్తం అలా చేసుకుంటూ ఉండడంతో జరిపోతుంది. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి సొల్యూషన్స్. నిజంగా కర్మఫలము పోవాలి అంటే జ్ఞానంతో పోతుందండి. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని చెప్పి భగవద్గీతలో వస్తుంది 4వ అధ్యాయంలో. కర్మ ఫలితాలన్నీ కూడా దూది పింజలకి మీద ఒక అగ్ని వేస్తే ఎలా మొత్తం అంతా కాలిపోతాయో దగ్ధమైపోతాయట. జ్ఞానంతో కర్మలన్నీ అలా దగ్ధమైపోతాయి. అదెలా సాధ్యం, ఎందుకు పోతాయి అంటే మనము నేను శరీరము మనస్సు అని అనుకోవడమే అజ్ఞానం అండి. అలా అజ్ఞానంలో ఉన్నప్పుడు మనము అన్ని కర్మలు చేస్తున్నాం. ఇప్పుడే ఇందాకే చెప్పాను కదా, నేను మనస్సు అని అనుకుంటూ, నేను శరీరం అనుకుంటూ మనం ఆయా కర్మలు నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నాం. జ్ఞానం వలన ఏం జరుగుతుందంటే ఈ అజ్ఞానం నశించిపోతుంది. అంటే నేను శరీరము కాదు, నేను మనస్సు కాదు, నేను శుద్ధమైన ఆత్మ చైతన్యము అని తెలుస్తుందన్నమాట. అలా ఎప్పుడైతే తెలిసిందో, ఏ మనస్సుతో అయితే మనం ఈ కర్మలన్నీ చేసామో ఇంతకు ముందర, అవన్నీ ఇంకా నాకు చెందవన్నమాట. బికాజ్ నేను మనస్సు కాదు అని నేను తెలుసుకున్నాను కదా, నేను ఆత్మ చైతన్యము కదా. అప్పుడు ఇక నాకు ఇంతకు ముందర చేసిన కర్మలు వేటికి కూడా నాకు ఓనర్షిప్ ఉండదు, ఇంకా పోతుందన్నమాట అండి. అలా జరుగుతుంది. అందుకు ఈ కర్మ ఫలం అనేటటువంటిది జ్ఞానంతో పూర్తిగా పోతుంది అని అంటారు. ఇది ఎలాంటిదంటే, మనం కలలో ఎవరినో హత్య చేశాం, పరిగెట్టి పారిపోతున్నాం, మనల్ని జైల్లో పెట్టారు. అక్కడ కలలో పోలీసులు మనల్ని జైల్లో పెట్టారనమాట. అక్కడ మనం దుఃఖిస్తూ కూర్చున్నాం, తప్పించుకుందామని ప్రయత్నం చేస్తున్నాం. ఈ లోపల మనకి మెలకు వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, కలలో మనకున్నటువంటి ఆ హత్య చేసిన ఫలితము మెలకువలో ఉంటుందా మనకి? ఇంకుండదు. ఎందుకు ఆలోచన చేయండి మీరే. అది మిథ్య, అది భ్రమ కాబట్టి, నిజంగా జరగలేదు కాబట్టి. ఏ శరీరంతో అయితే ఆ కలగన్నామో ఆ శరీరము లేచాక ఇంకా లేదు. అలాగే మనం ఏ మనస్సుతో అయితే ఇంతకు ముందర కర్మలు చేశామో అజ్ఞానం దశలో ఉన్నప్పుడు, అవి జ్ఞాన దశ వచ్చినప్పుడు మెలకువ లాంటిది అనమాట అండి. ఇక అవి మనకి వర్తించవు. జ్ఞానము కలిగాక మాత్రమే. అంతవరకు కూడా ఈ కర్మలు అనుభవిస్తూనే ఉండాలి, ఈ చక్రం సాగుతూనే ఉంటుంది. మనము కూడా ఈ జన్మలో శరీరం ఎత్తామంటేనే మనం అజ్ఞానంలోనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు ఈ తర్వాత సంగతి తెలీదు. జన్మ ఎత్తినప్పటికీ మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాము, మనకి జ్ఞానం ఇంకా రాలేదు. మనం కర్మలు అనుభవించడానికే జన్మించామన్నమాట. మళ్ళీ కర్మలు చేసుకుంటున్నాం ఈ జన్మలో కూడా, అది దాని గుర్తు అంతే. ఈ కర్మ ఫలాలు 3 రకాలుగా ఉంటాయండి. అంటే ఇందాక ఒకటి చెప్పాను, సుఖము దుఃఖము అని. ఇదేమిటంటే కర్మఫలాలు మొత్తం అన్నిటినీ కలిపి 3 విధాలుగా డివైడ్ చేస్తారన్నమాట. అవేమిటంటే సంచితము, ప్రారబ్ధము, ఆగామి అంటారు వాటిని. సంచిత కర్మ ఫలాలు, కర్మ అని అనేస్తారు కానీ కర్మ ఫలాలు అని గుర్తుపెట్టుకోండి. మొత్తం మనం ఇంతవరకు
అనాదిగా వస్తున్నటువంటి ఈ శరీరాలు మారుతూ సూక్ష్మ శరీరం కంటిన్యూ అవుతోంది అన్నాను చూసారా, ఆ మొత్తం అన్ని శరీరాలతో మనం చేసినటువంటి కర్మఫలాలన్నీ కూడా ఒక రాశి కింద గుట్ట కింద పోసామనుకోండి, దానినే సంచితము అని అంటారు. ఆ రాశిని అది అనంత రాశిగా ఉంటుంది ప్రతి జీవికి అని చెప్తారన్నమాట. ఈ కర్మఫలాలలోంచి ఒక శరీరం, ఇప్పుడు ఈ జన్మలో మనం ఒక శరీరం తీసుకున్నాం కదా, అందరికీ అర్థమవుతుందండి. ఈ ఈ ఆ మొత్తం రాశిలోంచి మనం ఒక శరీరం స్వీకరించి ఒక జన్మ ఎత్తామనుకోండి, కొన్ని కర్మలు ఈ శరీరంతో అనుభవించడానికి మనకి నిర్ణయింపబడతాయి. కొన్ని సుఖాలు కొన్ని దుఃఖాలు కలిపి అన్నమాట. అది దాన్ని ప్రారబ్ధము అని అంటారు. అంటే ఒక శరీరంతో అనుభవించవలసినటువంటివి కరెంట్ శరీరం, ఇప్పుడు మనం ఉన్న శరీరం. సో మనం ఈ జన్మలో మనం ఏవైతే సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నామో వాటిని ప్రారబ్ధ కర్మము అని అంటారు. అక్కడ కర్మ అంటే కర్మ ఫలం అన్నమాట. ఎప్పుడో చేసేసుకున్నామో వాటి ఫలితాలు ఇప్పుడు అనుభవించడానికి మనకి ఈ శరీరం వచ్చింది. ఎంతకాలం ఈ శరీరం ఉంటుంది అంటే ఆ ఏ సుఖ దుఃఖాలు మనం ఈ శరీరం ద్వారా అనుభవించవలసి ఉన్నదో వాటన్నిటినీ అనుభవించే వరకు ఈ శరీరం ఉంటుందండి. అంతకు ముందర ఒక్క క్షణం వరకు కూడా అది పోదు. ప్రారబ్ధ కర్మ మొత్తం అనుభవించడం అయిపోయింది. ఈ శరీరంతో ఏ కర్మలు అనుభవించాలి అని చెప్పి మనకి ఈ ప్రారబ్ధం నిర్ణయించబడిందో తల్లి గర్భంలో ఉండగానే నిర్ణయించబడుతుంది. కాబట్టి అప్పుడే నిర్ణయించబడిపోతుంది. ఆ కర్మలన్నిటి అనుభవం తీరిపోయాక ఒక్క క్షణం కూడా ఇంకా నిలవదనమాట. అది ఈ శరీరానికి ప్రారబ్ధ కర్మకి ఉన్నటువంటి సంబంధం. స్థూల శరీరానికి ఫిక్స్డ్. ఈ శరీరంతో మనం ఏ సుఖాలు అనుభవిస్తున్నా ఏ దుఃఖాలు అనుభవిస్తున్నా గుర్తుపెట్టుకోండి నా మాటలు, అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అనుభవంలోకి ఏదేది వస్తోందో, ఒక రోగం వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, అది ప్రారబ్ధ కర్మ అని అర్థం అవ్వాలి. అనుభవంలో మనం ఏది అనుభవిస్తున్నామో, నాకు చాలా చక్కగా చదువు వచ్చింది, నేను మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, ఆ సుఖం వచ్చింది చూసారా అనుభవంలోకి, అది ప్రారబ్ధం. ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఉద్యోగంలో చాలా మంచిగా సజావుగా జాగిపోతుంది, నాకు చాలా సుఖంగా ఉద్యోగం చేస్తున్నాను, హాయిగా ఉంది, మంచి ఉద్యోగం దొరికింది, అది సుఖం అనుభవంలోకి వస్తుంది చూసారా, దానివలన అది ప్రారబ్ధం అన్నమాట. ఇట్లా మనం నిర్ణయించుకోవాలి. అలా కాకుండా మనకి అప్పుడప్పుడు అలాగే మన శరీరం, స్థూల శరీరం యొక్క ఆకారము కూడానండి, మొత్తము రంగు కానీ మొత్తం అలాంటి ఫిజికల్ యాట్రిబ్యూట్స్ అంటారు చూసారా, హైటు వెయిటు ఇవంతా కూడా నిర్ణయించబడి వస్తాయి. ప్రారబ్ధానుసారంగా వస్తుంది, వాటిని మార్చవలేం. అందుకే ఏదైనా దోషాలు లోపాలు ఉన్నా కానీ కూడా శరీరంలో అవన్నీ కూడా ప్రారబ్ధానుసారంగానే మనకి వస్తాయన్నమాట. ఆయుర్దాయం ఒకటి ప్రారబ్ధం నిర్ణయిస్తుంది, 5 ప్రారబ్ధం నిర్ణయిస్తుంది అని శాస్త్రం చెప్పింది. ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ పంచైతాని సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడతాయట 5. ఒకటి మన ఆయుష్, దీర్ఘాయుష్య అల్పాయుష్య ఇలాంటివి జనరల్గా సామాన్యంగా నిర్ణయింపడతాయి. ఇంత వయస్సు అని చెప్పలేము. అది కర్మ, ఎటువంటి వృత్తి చేస్తాడు ఆ జీవి అనేటటువంటిది నిర్ణయించబడుతుంది. ఏ కర్మలు ఆ జీవి వల్ల జరుగుతాయి. ఇక 3 ధనము, ధనవంతుడు అవుతాడా లేకపోతే దరిద్రుడు అవుతాడా, ఇటువంటివి కూడా ప్రారబ్ధవసాన నిర్ణయించబడతాయి. విద్య, ఎలాంటి విద్య అబ్బుతుంది, విద్య వస్తుందా రాదా, ఇలాంటివి. నిధనము, ఎప్పుడు ఎలా మరణిస్తాడు అనేది కూడా ఫిక్స్డ్ అన్నమాట అండి. ఇవి ప్రారబ్ధము నిర్ణయిస్తుంది మనకి. అయితే కొన్ని సందర్భాలలో ప్రారబ్ధం ఉన్నప్పటికీ కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం యొక్క ఫలము ఆ జన్మలోనే మనకు అనుభవానికి వస్తుందన్నమాట. పుణ్యము కానీ పాపము కానీ. ఇక్కడ ఏం చెప్తారంటే అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే. బాగా తీవ్రంగా చేసేటటువంటి పుణ్యపాప కర్మలు వాటి యొక్క ఫలితాలు ప్రారబ్ధంతో యాడ్ అయిపోతాయి అన్నమాట. ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుంది, బాగా తీవ్రంగా పుణ్యము కానీ బాగా ఎక్కువగా పాపం కానీ చేసుకుంటే. సో ప్రారబ్ధం అనేటటువంటిది కొంచెం ఇటు అటు మార్పులు సంభవం అవుతాయండి. అందుకే మనం ప్రయత్నం ద్వారా కొంచెం ఏదన్నా మార్చుకునే అవకాశం అయితే ఉన్నది, ఫిక్స్డ్ అని అనుకోవద్దండి. ఇంకొకటి ఏంటంటే ప్రారబ్ధము మనకి ఎటువంటి అనుభవాలు వస్తాయో నిర్ణయిస్తుంది, కానీ మనము ఏది చేస్తాము అనేటటువంటిది మనమే నిర్ణయించుకుంటున్నాము. ఇది మర్చిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను, నాకు ఉద్యోగము
చాలా బాగా ఉన్నది అని అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉద్యోగం కొంచెం కష్టంగా ఉంది, అంత బాగా చేయలేకపోతున్నాను, దుఃఖం అనుభవంలోకి వస్తోంది. ఉద్యోగంలో ఉండగా ఏదో ఎవరో నన్ను కష్టపెడుతున్నారు, బాధ పెడుతున్నారు, నాకు నచ్చట్లేదు, అట్లా ఏదో ఉన్నది. అది నాకు అనుభవం, దుఃఖం అనుభవంలో వస్తోంది. అయితే తిరిగి నేను ఏదైనా ప్రయత్నం చేసి ఉద్యోగం మార్చవచ్చు, మారుకోవచ్చు, ఇంకొక రకంగా ఉద్యోగం పూర్తిగా వదిలిపెట్టి సొంత బిజినెస్ ఏర్పాటు చేసుకోవచ్చు. అదంతా నా చేతుల్లో ఉన్నది. మళ్ళీ అర్థమైంది కదా. ఈ ప్రారంధము, అనుభవము ప్లస్ కర్తవ్యము ప్రయత్నము అనేటటువంటిది మన చేతిలో ఉన్నదండి. ప్రారంధం, అనుభవం మన చేతిలో లేదు, కానీ ప్రయత్నం మనం ఏదన్నా చేసుకోవచ్చు అన్నమాట. ఆ దుఃఖం అనుభవంలోకి వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి? దాన్ని అనుభవిస్తూ అక్కడే ఉందామా, లేదా దాన్ని కొంచెం తప్పించుకునే ప్రయత్నం చేయాలా, ఏం చేద్దాము? ఇలాంటి కర్మ నిర్ణయాలు మన చేతిలో ఉన్నాయి. మనం ఏదైనా చేసుకోవచ్చు. పోనీ ఉద్యోగం అంత బాగోలేదు, ఏదైనా ఒక దేవతారాధన చేస్తే దాని తీవ్రత తగ్గచ్చు. అవి కూడా ఎలా ఉంటాయంటేనండి, ప్రారంధాలు కొన్ని తప్పించలేనట్లుగా ఉంటాయి. చాలా తీవ్రంగా మన వల్ల పుణ్యము కానీ పాపము కానీ జరిగిపోతే వాటిని అంత తొందరగా తప్పించలేము. చిన్నగా కొన్నిటిని మాత్రం తప్పించుకోగలుగుతాం. అది ఆగామి అంటే ఏమిటంటే ఇంకా రాబోయేటటువంటి కర్మ ఫలితాలు అన్నమాట. సంచితం ఉన్నది ఈ జన్మలో మనం కొన్ని చేసుకుంటున్నాం చూసారా కర్మలు, వీటి ఫలితాలన్నీ యాడ్ అవుతున్నాయి అన్నమాట. వాటిని ఆగామి అంటారు. ఇంకా తర్వాత జన్మలలో అనుభవించవలసినవి వాటిని ఆగామి అంటారు. ఇవన్నీ ఏంటంటే మనకి ఈ కర్మ ఇన్ జనరల్గా ఏమిటి, ఈ కర్మ ఫలితాలు ఇవన్నీ కొంచెం అర్థం కావడానికి ఉపయోగపడతాయని చెప్తున్నాను. నిజానికి శ్లోకాలలో తర్వాత వస్తాయి, 3వ అధ్యాయం చివరిలో ఇవన్నీ తగులుతాయి. కానీ కర్మ అనేటటువంటిది ముందర ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎప్పుడైనా మీకు మళ్ళీ డౌట్ వచ్చినప్పుడు ఈ ఒక్క ఆడియో వింటే సరిపోతుంది. అక్కడ కొంచెం ఇంకో శ్లోకంలో కొంచెం చెప్తే అన్నీ కలిపి వింటేనే తప్ప అర్థం కాదు అని చెప్పి నేను అంతా కలిపి ముందర చెప్తున్నానండి, అంతకంటే ఏం లేదు. ఈ కర్మ ఫలితాలు ఎప్పుడు అనుభవానికి రావాలి అనేటటువంటిది ఎవరు నిర్ణయిస్తారు? అదొక్కటే కాదు, ఏ జీవికి ఏ కర్మ ఫలితం ఎప్పుడు అతడు చేసిన కర్మ ఫలితం అకౌంట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ప్రతి జీవికి కూడా అతడు చేసిన కర్మ ఫలితాలే వస్తున్నాయి కదా, రావాలి కూడా. అది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఇదంతా? హూ ఈజ్ ఎన్ష్యూరింగ్ ఆల్ దిస్ కర్మ అనేది ఒక డౌట్ వస్తుంది కదండి. ఏం చెప్తారంటే కర్మ ఫలితాల గురించి, 1000 ఆవులు దూడలు ఉన్నాయనుకోండి, వాటిని ఒక్కసారిగా విడిపించేసాం. ఆవులు పరిగెట్టు వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్క దూడ అన్ని ఆవుల గుంపుల్లోనూ కూడా తన తల్లినే వెళ్ళి చేరుకుంటుందిట. తప్పిపోకుండా విడివిడిగా కట్టేశారు ఆవుల్ని, దూడల్ని వదిలేశారు. ఆవులన్నీ పరిగెట్టాయి. దూడలు సరిగ్గా ప్రతి దూడ కూడా దాని తల్లినే వెళ్ళి చేరుకుంటుందిట, ఎక్కడా పొరపాటు పడకుండా. కర్మ ఫలితాలు కూడా అలా ఉంటాయి అన్నారు. ఏ జీవి ఏ ఫలితం ఏ కర్మ చేస్తే ఆ ఫలము దూడలాగా ఆ జీవినే వెళ్ళి చేరుతుందిట, ఆవుని చేరినట్టు ఆ దూడ. అర్థమైంది కదండి. అది ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే అక్కడ కర్మ ఫలదాత ఈశ్వరుడు అని చెప్తారు. ఈశ్వరుడు అంటే ఈ జగత్తునంతటిని ఎవరైతే సృష్టించారో, ఎవరు స్థితి నిలబెడుతున్నారో, ఎవరు దీన్ని మళ్ళీ తిరిగి లయం చేసుకుంటారో ఆ ఈశ్వరుడే ఈ కర్మ మొత్తాన్ని కూడా, కర్మ ఫలాలని మనకి ప్రసాదిస్తున్నాడు. మనము చేసుకున్న కర్మలే వాటి ఫలితాలని ఆయా సమయాలలో మనకి అనుభవంలోకి వచ్చేలాగా చేస్తున్నది ఈశ్వరుడు అన్నమాట. ఈశ్వరుడు కర్మఫల ప్రదాత అని అంటారనమాట. దీనికి ఉదాహరణ చెప్తాను. అందుకే కొన్ని భగవద్భక్తి ఇలాంటివి ఈ అనుభవాలు వస్తున్నప్పుడు మనకి ఉపయోగపడతాయండి. ఎలా అంటే మనము చాలా భక్తిగా ఉంటున్నాము, ఈ జన్మలో మంచి సేవ చేసుకుంటున్నాము, ప్రతిరోజు స్తోత్రాలు పారాయణలు చేస్తున్నాం అనుకోండి, మనకి ఒక దుఃఖ ఫలితము అనుభవానికి రావాల్సి ఉన్నది ఈ సమయంలో. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సందర్భము కొంచెం అనుకూలంగా ఉన్న సందర్భంలో ఆ దుఃఖ ఫలితం వస్తుంది. అప్పుడు తట్టుకోగల శక్తి మనకి వస్తుందన్నమాట అండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే తట్టుకోలేనటువంటి సిచ్యువేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఆ సందర్భాలలో ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఇంకా పడిపోతుంటుంది. అంటే చాలా కష్టతరంగా ఉంటుంది ఆ అనుభవం. ఉదాహరణ చెప్తాను. మనకి ధనం పోవాలి అని ప్రారంధం ఉన్నదనుకోండి, మన దగ్గర 1000 రూపాయలు ఉన్నప్పుడు, ఒక 100 రూపాయలు పోవాలి అని ఉన్నప్పుడు పర్వాలేదు, అలాంటి దుఃఖం అనుభవించగలం. 1000 రూపాయల్లో 100 రూపాయలు పర్వాలేదు కదండి. కానీ మన దగ్గర 50 రూపాయలే ఉన్న సందర్భంలో 100 రూపాయలు పోయేటటువంటి దుఃఖం మన నెత్తి మీద పడింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? అప్పు మీద అప్పు పడుతుంది, అవునా?
ఇంకా నష్టపోతాం, ఇంకా పూర్తిగా నష్టపోతాం, తట్టుకోలేనంతగా నష్టపోయేటటువంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అవునా? అలా జరగకుండా ఉండాలి అంటే మనము కొంచెము ఈశ్వరారాధన భక్తి చేస్తూ ఉంటే మన ఫలితాలు అనుభవించేటప్పుడు తీవ్రంగా దుఃఖం రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అనుభవాల ప్రభావం మారచ్చు అని చెప్పడానికి చెప్తున్నాను అన్నమాట. అందుకే కొంచెం ఈశ్వర సేవ, ఈశ్వర చింతన, గురుసేవ మొదలైనటువంటివి చేస్తే వాటి ఫలితం తప్పకుండా వస్తుంది. మనకంత తీవ్రంగా దుఃఖ అనుభవాలు రాకుండా జరుగుతాయి అన్నమాట. మనం ఇంతవరకు ఏం చెప్పుకున్నాము? కర్మ గురించి చెప్పాను. కర్మలు ఎన్ని విధాలు అని, కొన్ని లౌకిక అలౌకిక కర్మలు అని చెప్పుకున్నాము. తర్వాత ఇంకొక విషయము, కర్మ చేసేటప్పుడు అది పుణ్యమైన పాపమైన, అంటే చెడ్డ కర్మ అయినా పుణ్యకర్మ అయినా కూడా కర్మ చేసేటప్పుడు ఏ భావనతో చేస్తున్నాము అనేటటువంటిది ముఖ్యమండి. ఆ ఫలితం ఇవ్వడానికి అది కూడా ముఖ్యమైనటువంటి కారణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను పూజ చేస్తున్నాను అనుకోండి, నాకు ఎవరి మీదో ఏదో కోపంగా ఏదో ఆలోచిస్తూ ఆ కోపాన్ని మనసులో పెట్టుకుంటూ నేను పూజ చేస్తున్నా. దృష్టి భగవంతుడి మీద లేదు, చెయ్యి పువ్వులు వేసేస్తోంది, నోరు నామం చదివేస్తోంది. కానీ ఎవరి మీదో కొంచెం కోపంగా ఉంటుంది, అది అక్కడ మనసులో నాకు అప్పుడు గుర్తొచ్చింది ఆ పూజ సమయంలో. అప్పుడు ఏమవుతుందంటే, నేను చేసేది పూజ అయినా కానీ కూడా మనస్సులో అపవిత్రత ఉన్నది, శుద్ధంగా లేను, పాపము ఏదో ఎవరి గురించో కోపం మనసులో పెట్టుకుని ఉన్నాను. అప్పుడు దానివల్ల నాకు పాపం వస్తుందన్నమాట. సో మనస్సులో ఉద్దేశం చాలా ముఖ్యం, ఇంటెంట్ అని అంటారు. దీనికి ఫేమస్ ఉదాహరణ ఏంటంటే, ఒక డాక్టరు ఒక మనిషిని కత్తితో కోస్తాడు, ఒక దొంగ కూడా కోస్తాడు. అయితే డాక్టరు ప్రాణం నిలబెట్టడానికి ఆపరేషన్ చేస్తాడు, దొంగ అలా చెయ్యట్లేదు, తన స్వార్థం కోసము హత్య చేస్తాడు. ఇది భేదం అన్నమాట. సో కర్మ కంటే కూడా కర్మ వెనకాతల ఉన్నటువంటి ఉద్దేశము చాలా ముఖ్యమండి. అలా కొయ్యడం వల్ల పేషెంట్కి కూడా ఎంతో నొప్పి అది ఉంటుంది, కానీ ఎందుకు అది పాపం అవ్వట్లేదు అంటే ఆయన ఉద్దేశం మంచి ఉద్దేశంతో చేశాడు, మనిషి ప్రాణం నిలబెట్టడానికి డాక్టర్ గారు కోసాడనమాట. అది సో కర్మకి ఎప్పుడు కూడా ఆ భావ, మనసులో ఉన్నటువంటి ఉద్దేశం చాలా ముఖ్యం ఫల నిర్ణయంలో అన్నమాట. ఇక తర్వాత కర్మ ఫలము గురించి చాలా చెప్పాము. కర్తృత్వము భోక్తృత్వము ఎలా వస్తాయో చెప్పాను. తర్వాత కర్మ ఫలము ఎలా పోతుందో చూసుకున్నాము. 3 రకాలుగా పోతుంది. జ్ఞానమే మనం పొందవలసినటువంటిది, మిగతా అన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సొల్యూషన్స్, అవి పూర్తిగా మనకి కర్మల నుంచి బయటపడేయలేవన్నమాట. ఇంకా కర్మ ఫలము 3 విధాలుగా ఉంటుంది. ఒకటి సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని కూడా చెప్పుకున్నాము. ఈశ్వరుడు కర్మఫలదాత అనేటటువంటిది కూడా ప్రస్తావించుకున్నాము. ఇక కర్మయోగం ఏమిటండి? ఎందుకంటే భగవద్గీతలో కర్మయోగాన్ని గురించి చెప్తున్నారు కదా. కర్మయోగం 3వ అధ్యాయం. ఈ కర్మయోగం ఎవరికి అంటే, ఎవరైతే కర్తృత్వాలు భోక్తృత్వాలు ఇంకా ఉన్నాయి, అంటే నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో, కానీ మోక్షము కావాలి అని కూడా కోరుకుంటారో, అటువంటి వారికి కర్మయోగం అనేటటువంటిది ఉపాయంగా చెప్పబడింది. ఏమన్నానండి? ఇంకా కర్తృత్వ భోక్తృత్వాలు తనయందే పెట్టుకుంటూ, అంటే నేనే చేస్తున్నాను అని అనుకుంటూ, కానీ నాకు మోక్షం కావాలండి అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారికి కర్మయోగము చెప్పబడింది అన్నమాట. అది ఈ కర్తృత్వ భోక్తృత్వాలు చాలాసార్లు మనం అనుకుంటాము, మాకు కర్మ చేస్తుంటే ఎవ్వరూ చూడట్లేదు కదా, ఎవరికి తెలియదు కదా, ఎలా మనకి ఆ ఫలితం మనకే వస్తుంది అంటే, ఉదాహరణ ఇంకొకటి చెప్పాను, కానీ మనం ఈ కాలంలో మాట్లాడుకుంటే ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మనం ఒక ఫోన్ బిల్ ఉంది, మనం సైలెంట్గా గదిలో కూర్చుని ఆ ఫోన్తో ఇంటర్నెట్ బాగా వాడేసాం, ఓ గంట సేపు కూర్చుని ఏదో గేమో ఏదో ఆడేసుకున్నామండి. అయితే కానీ ఆ సర్వీస్ ప్రొవైడర్ ఉంటాడు కదా, ఎయిర్టెల్లో ఏదో, వాడికి జియోనో ఏదో నెట్వర్క్, సెకండ్స్తో సహా మొత్తం రికార్డ్ అయిపోతుంది వాడి దగ్గర. మనం ఎంత డేటా వాడేసాము అనేటటువంటిది రికార్డ్ అయిపోతుందా లేదా అండి? ఎలా తెలుస్తోంది అంటే, లోపల టెక్నాలజీ ఉన్నది అక్కడ. ఒక ఫోన్లోనే ఇంత టెక్నాలజీ ఉంటే మొత్తం సృష్టిని చేసినటువంటి ఈశ్వరుడి దగ్గర ఎంత టెక్నాలజీ ఉండాలండి? ఆయనకి పెద్ద కష్టమా? ఏ జీవి ఏ కర్మ ఏ సమయంలో చేశాడు అనేటటువంటిది ఆయన తెలుసుకుంటూనే ఉంటాడు. ఆయనకి ఏ మాత్రము కష్టము కాదండి అది. మనం ఎప్పుడూ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒక పాపకర్మ చేస్తున్నాము అంటే ఎవరికీ తెలియట్లేదు కదా అని అనుకోవద్దు. ఈశ్వరుడు సర్వత్రా ఉన్నాడు. సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమాత్మకి ఏ జీవి ఏం చేస్తున్నాడో, ఎవరి మనస్సులో ఏ ఆలోచనలు ఉన్నాయో అవన్నీ కూడా తెలుసు. బయటే కాదు, బాహ్యంలోనే కాదు, మన మనస్సులో అంత ఆంతర్యంలో మనం ఎలా ఉన్నది, మనం ఎవరి గురించి ఎలా ఆలోచిస్తున్నాం ఎవరికీ తెలియట్లేదు కదా అని అనుకుంటాం. అవన్నీ కూడా తెలుసు పరమాత్మకి.
అందుకే చాలా మనం నిజాయితీగా ఉండాలి. ఏదైనా ఒక కర్మ చేస్తున్నప్పుడు, ఒక ఆలోచన చేస్తున్నప్పుడు మనకి తెలియాలి, అన్నీ తెలుసుకుంటున్నాడు ఈశ్వరుడు, దానికి తగ్గట్లుగానే ఆయా ఫలితాలు మనకి వస్తాయి తర్వాత అని తెలుసుకుని ఆ ఎరుకతో మనం ప్రవర్తించాలి. జాగ్రత్తగా ఉండాలి అన్నమాట అండి. కర్మ విషయంలో చాలా చెప్పాను కదా, కర్మ బంధిస్తుంది. కీ ఇటు తిప్పితే బంధము. ఇదే ఇప్పుడంతా చెప్పుకున్నదంతా అదే. కర్మయోగం ఒక్కటే కీ అటు తిప్పడం. ఎలా మనం కర్మల నుంచి విడిపడాలో చెప్పేటటువంటిది ఒక్క కర్మయోగమే. అది భగవద్గీతలో ఒకటి కర్మలు లేదా వాటి విధి విధానాలు ఇలాంటివి ఏమీ చెప్పరండి. ఏ కర్మ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, ఏమీ ఉండదు. భగవద్గీతలో ఏముంటుందంటే ఎటువంటి కర్మలు చేస్తే, కర్మలు ఎలా చేస్తే బంధిస్తాయో, ఎలా చేస్తే బంధించవో అది మాత్రమే ఉంటుంది. కొంచెం విహిత కర్మల గురించి ప్రస్తావన ఉంటుంది, ఏ కర్మలు చేయకూడదు అని చెప్పి, లేదా ఏ కర్మలు చెయ్యాలి అని ఇంత మాత్రమే ఉంటుందండి. మనం యాక్చువల్గా చెప్పాను కదా ప్రారంభంలోనే, లిస్ట్ ఆఫ్ కర్మాస్ అని చెప్పి మనకి ఇవ్వరు, భగవద్గీతలో ఉండదు. భగవద్గీత వేదాంత శాస్త్రము కాబట్టి ఇక్కడ కొంచెము ఇదిగో కర్మయోగము గురించిన ప్రస్తావన ఎక్కువ ఉంటుంది. అలాగే ఎటువంటి కర్మలు చేస్తే బంధిస్తాయో అంత మాత్రమే మనకి చెప్పారు. అది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఏ కర్మ అయినా కానీ కూడా, నిత్య కర్మలు కానీ నైమిత్తిక కర్మలు కానీ, వీటన్నిటినీ మనం ఏదో ఒక ఫలితంతో ముడిపెట్టుకుని ఆచరించామనుకోండి, వాటన్నిటినీ సకామ కర్మలు అని అంటారు. నిత్య పూజ చేస్తున్నాము, ఈ పూజ చేయడం వల్ల నాకు అనారోగ్యం పోవుగాక అని అనుకుంటూ చేసామనుకోండి, అది సకామ కర్మ అయిపోతుంది. నిత్యకర్మ నిజానికి మనకి పుణ్యం రావాలి నిత్యకర్మ వలన, ఏది ఆశించకుండా చేస్తే. కానీ అట్లా కాకుండా కోరికతో చేసామనుకోండి, అది దాని ఫలితం వేరేగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ కోరికతో చేయడం అనేటటువంటిది వదిలించుకోవాలి. మనం ఏ కర్మ చేస్తున్నా ఏదో ఒక కోరిక పెట్టుకుని చేస్తూ ఉంటాం. ఉద్యోగం చేస్తున్నాం, ఇంకా బాగా డబ్బులు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి అని అనుకుని చేయడం ఒక ఉద్దేశం. అలా కాకుండా జీవనం నిలబడడానికి ఎంత కావాలో అంత చేస్తున్నాను. మనకి లక్ష్యము ధనం సంపాదించడం కాదు, నా లక్ష్యం కరెక్ట్గా జీవించడం, ధర్మంగా జీవించడము, చక్కగా దేవుడు మేలు చేస్తే భక్తి మోక్షము సంపాదించడం, ఇలాంటి గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటే జీవితానికి హాయిగా ఉంటుంది. అలా కాకుండా నేను ఇంకా ధనం సంపాదించాలి, ఇంకా ప్రమోషన్లు కొట్టాలి, ఫారెన్లు వెళ్ళాలి, ఏం చేస్తామండి? అన్ని కోట్లు సంపాదించి ఎక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడికి పట్టుకెళ్ళిపోతాం? ఒక్క రూపాయి అన్న ఎవరన్నా పట్టుకుని వెళ్ళారా ఎక్కడికైనా? మనకి తెలుసా? ఎప్పుడు దత్తస్వామీజీ వారు ఒక మాట చెప్తూ ఉంటారు, మీ ఊర్లో అలా ఉందా, మా ఊర్లో ఎవరు అలా పట్టుకెళ్ళలేదంటారు ఆయన. అవునా కదా? మనం వింటూ ఉండాలండి, గురువుల యొక్క ఉపదేశాలు వింటూ ఉంటే ఈ కర్మ సిద్ధాంతం ఇంకా బాగా అర్థమవుతుంది. కోరికలు తగ్గుతూ ఉంటాయి. ఇంత ఈ కర్మలు బాగా వాటిలో మనం మగ్నం అయిపోయి ఉంటాం. కొంతమందికి అసలు ఎప్పుడూ ఏదో చెయ్యాలనే ఉంటుందన్నమాట. ఇవి కొంచెం మనకి లక్ష్యం మార్చుకుని, నాకు మోక్షము లక్ష్యంగా ఉండాలి అని లక్ష్యం ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సరిదిద్దబడతాయి. ఇటువంటి ఏదన్నా దోషాలు ఉంటే మన ఆలోచనలో అవన్నిటినీ మనం దిద్దుకోవచ్చు అన్నమాట. అది ఇంకా కొన్ని విషయాలు ఇంకా ప్రస్తావించలేదు నేను, ఆయా సందర్భాలు శ్లోకాలు వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఇప్పటికీ ఇది ఐ థింక్ సరిపోతుంది అని అనుకుంటున్నాను. చాలా సందేహాలు ఉండొచ్చండి, కర్మలు అంత సులభం కాదు అర్థం కావడానికి. మెల్లిగా అన్ని అధ్యాయాలు పూర్తయ్యేటప్పటికి తప్పకుండా మనకి కర్మ మీద ఒక పట్టు వస్తుంది అని అనుకోవచ్చు. అది ఇక ఈ అధ్యాయం, 2వ అధ్యాయంతో ఈ అధ్యాయానికి గల సంబంధం ఒకసారి చెప్తాను. మనకి జ్ఞానము సాధించాలి అనేటటువంటిది మన విషాదం, మన యొక్క జీవన సమస్య అయినటువంటి ఈ విషాదము, దుఃఖము లేదా మరణము, దానికి పరిష్కారం ఏమని చెప్పారు? ఆత్మజ్ఞానము అని ఆత్మజ్ఞానాన్ని బోధించారు 2వ అధ్యాయంలో. అయితే దానికోసము కర్మ అనేటటువంటిది ఉపాయంగా చెప్పారు. ఇది 2వ అధ్యాయంలో ఇప్పటికే వచ్చిందండి. అంటే జ్ఞానం సాధించాలి అంటే దానికోసం కర్మ ఉపాయం అంటే తెలుసు కదా, మీన్స్ అనమాట. జ్ఞానం అనేటటువంటిది ఎండ్, కర్మ ఈజ్ ద మీన్స్ టు ద జ్ఞానం అనమాట. ఇప్పుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఏం చెప్పారంటే జ్ఞానం చెప్పారు, చివరిలో జ్ఞాన సిద్ధుని యొక్క లక్షణాలు కూడా చెప్పారు, స్థితప్రజ్ఞ లక్షణాలు. అర్జునుడికి మాత్రము నీకు కర్మయందే అధికారం ఉన్నది అని కర్మయోగాన్ని నిర్దేశించారు. కర్మణ్యేవాధికారస్తే అన్నారు కదా, నువ్వు మాత్రం కర్మలే ఆచరించు అని అన్నారు. అంతేకాదు 49వ శ్లోకం, దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ అని ఒక శ్లోకం వచ్చింది. అక్కడ బుద్ధియోగము కంటే కర్మ చాలా
అధికము అని చెప్పారు. కర్మ కంటే బుద్ధియోగము చాలా అధికము అని చెప్పారు. దూరేణ హి అవరం కర్మ, ఇది ఇంతకుముందు అప్పుడు చెప్పాను, గుర్తుందా? మీరు ఒకసారి వెళ్ళి 49వ శ్లోకం ఒకసారి వినండి. చాలా నికృష్టమైనటువంటిది కర్మ. దేనికంటే బుద్ధియోగము కంటే కర్మ చాలా తక్కువ స్థాయికి చెందినది అని అక్కడ మనం వివరించుకున్నాం. బుద్ధియోగము అన్న మాటకి అక్కడ అర్థం ఏమని చెప్పాము అంటే సమత్వరూప బుద్ధియోగము అంటే కర్మయోగం. కర్మయోగానికి ఇంకొక పేరు బుద్ధియోగము అని కూడా. ఎందుకంటే సమబుద్ధి, సమత్వం యోగ ఉచ్యతే అని పై శ్లోకంలో చెప్పారు కాబట్టి ఆ సమబుద్ధి రూపమైనటువంటి కర్మయోగము అని బుద్ధియోగం అన్న మాటకి అక్కడ అర్థం అన్నమాట. కానీ అక్కడ కర్మ అన్న మాటకి సకామ కర్మ, కోరికతో చేసేటటువంటి కర్మ అనే అర్థం మనం చెప్పుకున్నామండి. ఎందుకంటే మనకిప్పుడు వ్యాఖ్యానాలు వచ్చాయి, శంకరాచార్యులు వచ్చారు, ఎంతోమంది గురువులు చెప్పారు కాబట్టి అలా అర్థం మనకు వచ్చింది. అర్జునుడికి అప్పుడు అంత లేదు కదా. అర్జునుడికి ఎలా అర్థమైందంటే బుద్ధియోగము కంటే అంటే జ్ఞానం అని అనుకున్నాడు, కర్మ అంటే కర్మయోగం అని అనుకున్నాడు ఆయన. అప్పుడు అర్థం ఏమొస్తుంది? జ్ఞానమే కర్మ కంటే శ్రేష్టము అనేటటువంటి అర్థం వచ్చిందనమాట అక్కడ. మరి అలాంటప్పుడు నన్నెందుకు కర్మే చేయమంటున్నావు? జ్ఞానము గొప్పది కదా, నేను జ్ఞానయోగాన్నే సాధించవచ్చు కదా, ఆ మార్గంలోనే నేను సాధన చేసుకోవచ్చు కదా అనేటటువంటి ఒక సందేహం వచ్చింది అర్జునుడికి. అందుకు కర్మ ఈ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నారు ఒక ప్రశ్నతో. అది అర్థమైంది కదా. మళ్ళీ ఈ ఫస్ట్ శ్లోకంలో చెప్తాను. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జనార్దన కేశవ అని రెండుసార్లు సంబోధన చేస్తూ కర్మణ కర్మ కంటే బుద్ధి జ్యాయసి, బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానము అని అర్థం. జ్ఞానమే జ్యాయసి శ్రేష్టమైనది అని తే నీ యొక్క మతాచేత్ అభిప్రాయం అయితే, తత్ అలాంటప్పుడు మాం నన్ను ఘోరే అంటే హింసాత్మకమైనటువంటి యుద్ధం, హింసాత్మకం కదా అక్కడ అర్జునుడు యుద్ధం చేయమని చెప్తున్నాడు కదా. ఘోరే కర్మణి అటువంటి హింసాత్మకమైనటువంటి కర్మలో కిం నియోజయసి, కిం అంటే ఎందుకు, నియోజయసి అంటే నన్ను ప్రవర్తింపజేస్తున్నావు, నువ్వు అదే చెయ్యి అని నన్ను ఎందుకు చెప్తున్నావు అంటే, మళ్ళీ ఇంకొకసారి తాత్పర్యం చెబుతాను. కర్మ మార్గము కంటే జ్ఞానమే శ్రేష్టము అని నీ అభిప్రాయం అయితే మరి నన్ను ఈ ఘోరమైన కర్మలోకి ఎందుకు ప్రవర్తింపజేస్తున్నావు? చెప్పాను కదా, సాంఖ్యయోగం గురించి చాలా చక్కగా చెప్పి అర్జునుడికి మాత్రము కర్మలోనే నీకు యోగ్యత ఉన్నది అని అన్నారు. ముక్తికి కారణము కాదు కర్మయోగము, సాక్షాత్తుగా డైరెక్ట్గా జ్ఞానమే ముక్తికి సాక్షాత్ కారణం అనమాట. అటువంటప్పుడు నాకెందుకు కర్మయోగాన్ని మీరు చెయ్యమని చెప్తున్నారు అని సందేహం వచ్చిందనమాట. చాలామందికి ఇది ఉంటుందండి, జ్ఞానము చెయ్యాలా నేను కర్మ చెయ్యాలా అని చెప్పి. దానికి సమాధానం చెప్పబోతున్నారు, మనం తెలుసుకుందాం. అర్థమైంది కదా. జ్యాయసి అంటే శ్రేష్టము, గొప్పది అని చెప్పి, జ్యాయసి చేత్ కర్మణః తే మతా బుద్ధి జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్థమైంది కదా. ఇంకొకసారి చదువుతాను. కర్మ మార్గము కంటే జ్ఞానమే గొప్పది అని నీ అభిప్రాయం అయితే మరి నన్ను ఈ ఘోరమైన కర్మలోకి ఎందుకు ప్రవర్తింపజేస్తున్నావు? తర్వాత రెండవ శ్లోకము. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణ ఇవ వాక్యేన బుద్ధిం మోహయసి ఇవ మే. మోహయసి ఇవ మే అండి అక్కడ. తత్ ఏకం వద నిశ్చిత్య ఏన శ్రేయః అహం ఆప్నుయాం. శ్రేయోహమాప్నుయాం అన్నమాట శ్రేయః అహం ఆప్నుయాం అని. వ్యామిశ్రేణ ఇవ, వ్యామిశ్రేణ అంటే మిక్స్, కలగాపులగం చేయబడినట్లు, కలగాపులగంగా ఉన్నదా అన్నట్లు. ఇవ అంటే యాజ్ దో అని, కలగాపులగము చేసినట్లుగా ఉన్న వాక్యేన మాటలతో మే నా యొక్క బుద్ధి మనసును మోహయసి ఇవ, ఇవ అంటే యాజ్ దో మోహింపజేస్తున్నట్లుగా ఉన్నావు. తత్ అందువలన అహం ఏన నేను దేని చేత శ్రేయ శ్రేయస్సును ఆప్నుయాం పొందగలను
ఏకం నిశ్చిత్య వద, ఒక మార్గాన్ని నిశ్చయించి చెప్పు. తాత్పర్యము, నీ మాటలు కలగాపులగంగా ఉన్నాయేమో అనిపిస్తోంది. అది ఆయన ఏమో ఇవా అన్న మాట ఎందుకు చెప్పారంటే, ఆ మాటలు కృష్ణ భగవానుడు కావాలని అలా కలగాపులగంగా మాట్లాడలేదు. అర్జునుడి యొక్క బుద్ధిలో అలా కన్ఫ్యూజన్ అయ్యిందనమాట. ఆయన కన్ఫ్యూజన్గా మాట్లాడలేదు, ఆయన కరెక్ట్గానే చెప్పారు భగవానుడు. కానీ అర్జునుడికి అర్థం చేసుకోవడంలో కొంచెం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. కాబట్టి ఇవా అన్నమాట వాడాడు. కలగాపులగంగా ఉన్నదేమో అని అనిపిస్తోంది అని. నిజంగా కలగాపులగంగా మాట్లాడేశావో అని అనట్లేదు. ఎందుకండి, కృష్ణ పరమాత్మ గురువు స్థానంలో ఉన్నారు. గురువుని శిష్యుడు అలా అనకూడదు కదా, ఇదేంటండి ఇలా చెప్తున్నారు అని. అందుకు జాగ్రత్తగా వాడుతున్నాడు అర్జునుడు మాటలు. ఇవా అన్న మాట 2 సార్లు వచ్చింది. అందుకే అది అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. నీ మాటలు కలగాపులగంగా ఉన్నాయేమో అనిపిస్తున్నది, నేను మందబుద్ధిని అవ్వడం వలన అర్థం చేసుకోలేక అట్లా అనుకుంటున్నాను అని దాని అర్థం. అందువలన నాకు ఏది మోక్షాన్ని అందించగల మార్గమో నువ్వే నిశ్చయించి చెప్పు. నాకు సరిగా అర్థం కావట్లేదు కాబట్టి నీవే నిశ్చయించి చెప్పు అని చెప్పారు. ఇక్కడ 2 మాటలు జనార్దన కేశవ అని వచ్చింది పై శ్లోకంలో. జనార్దన అన్న మాటకి అజ్ఞానాన్ని నశింపజేయువాడు జనార్దనుడు, జనం అర్ధయతీతి జనార్దన అని. అది అలాగే కేశవ అన్న మాటకి కేశి అనే రాక్షసుని సంహరించాడు కాబట్టి ఆయనకి కేశవ అన్న నామం వచ్చిందండి కథాపరంగా. కానీ కేశి అంటే అజ్ఞానం అని కూడా అర్థం ఉన్నది, అంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు అని చెప్పి. మనకి భగవానుడు సాంఖ్యయోగము లేదా జ్ఞానయోగము అనొచ్చు, కర్మయోగము 2 చెప్పారు. అయితే అది ఏమిటంటే, ఒకటి సాధించవలసినది, 2వది సాధన మార్గము అండి, ఉపాయము ఉపేయము అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను పిహెచ్డి చేయాలనుకోండి. ఆ పిహెచ్డి చేయడానికి ఏమిటండి ఉపాయం ఏమిటండి? ఎంటెక్కో ఏదో ఒక మాస్టర్స్ డిగ్రీ చేయాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేయాలి, అవునా? పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేటటువంటిది పిహెచ్డి చేయడానికి ఉపాయం. పోస్ట్ గ్రాడ్యుయేట్కి గ్రాడ్యుయేట్ చేయడం ఉపాయం. అర్థమైంది కదా? ఇదే అన్నమాట అండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి దాని యొక్క ప్రీవియస్ స్టెప్ ఉపాయం అవుతుంది. అలాగా కర్మయోగం అనేటటువంటిది బీటెక్ లాంటిది అనుకోండి, ఎంటెక్ డిగ్రీ ఏమో జ్ఞానయోగం లాంటిది. ఇది చేశాక అది వస్తుంది. అది ఇక 3వ శ్లోకము భగవానుడు ఏం సమాధానం చెప్తున్నారో చూద్దాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా అనఘ. అనఘ అంటే అఘము అంటే పాపం అండి, అనఘ అంటే పాపము లేనివాడా అని. మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని. పురా అంటే పూర్వము సృష్టి ప్రారంభ సమయంలో, సాంఖ్యానాం అంటే సాంఖ్యులకు, జ్ఞానయోగేన జ్ఞానము అనే ఉపాయము చేత, యోగినాం కర్మ చేసే అర్హత గలవారికి కర్మయోగేన కర్మయోగము ద్వారాను, ద్వివిధ నిష్ఠ 2 రకాలైనటువంటి నిష్ఠ అనుష్ఠాన పద్ధతి మయా నా చేత, అస్మిన్ లోకే ఈ మానవ లోకంలో, ప్రోక్త చెప్పబడినది. తాత్పర్యము, పూర్వము సృష్టి ఆదిలో సాంఖ్యులకు లేదా జ్ఞానార్హత కలవారికి జ్ఞానయోగము, కర్మ అర్హత కలవారికి కర్మయోగము అని చెప్పి 2 రకాల అనుష్ఠాన పద్ధతి నా చేత ఈ లోకంలో చెప్పబడినది. నిష్ఠ అన్న మాటకు అర్థం ఏమిటంటేనండి, అనుష్ఠాన పద్ధతి, నియమబద్ధమైనటువంటి ఒక మార్గము అని అనుకోవచ్చు. నిష్ఠ అంటే అనుష్ఠాన పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. ద్వివిధ అంటే 2 ప్రకారాలైనటువంటి. ఇక్కడ ఎప్పుడైతే 2 ప్రకారాలు అన్నారో జనరల్గా ఏమనుకుంటారంటే మోక్షము కావాలి అనేది మన యొక్క లక్ష్యం అయితే దానికోసము జ్ఞానము ఒక సొల్యూషన్, ఒక మార్గం అండి, కర్మ ఒక మార్గం అండి, భక్తి ఒక మార్గం అండి అని అనుకుంటారండి లోకంలో కామన్గా జనరల్గా. కానీ అది తప్పు.
వేదాంతం ఏం చెప్తోందంటే భగవానుడు కూడా అదే చెప్తున్నారు. మోక్షం అనేది లక్ష్యమైతే జ్ఞానము దానికి ఒక మార్గము, జ్ఞానానికి కర్మ ఒక ఉపాయం అన్నమాట అండి. అంటే ఒకదాని కింద ఒకటి వేయాలి. మోక్షము పైన దాని కింద గీత పెట్టి జ్ఞానం అని రాసుకోవాలి, దాని కింద కర్మ అని రాసుకోవాలి. జ్ఞానము కిందన, అర్థమైందా? మోక్షం అని పెట్టి 2 గీతలు కొట్టేసి ఒకటి కర్మ ఒకటి జ్ఞానం అనుకోకూడదండి, తప్పది. ఇది మీరు రాసుకుంటే మీకు అర్థమవుతుంది. చెప్పాను కదా ఇందాకే, పిహెచ్డి చేయాలి మోక్షం అనుకోండి. ఎంటెక్ అనేటటువంటిది దానికి అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ జ్ఞానము, దానికోసం చేసేటటువంటి గ్రాడ్యుయేషన్ ఒకటి కంప్లీట్ అవ్వాలి కదా, బీటెక్కో బీఎస్సీనో ఏదోటి, అది కర్మ. అర్థమైంది కదా? అంతే. లేకపోతే మనం మామూలుగా సాధారణంగా ఏమనుకుంటారంటే పిహెచ్డీ చేయడానికి బీటెక్ చేసిన వాడు కూడా పిహెచ్డీ చేసేయచ్చా? ఎంటెక్ చేయకుండా? చెయ్యలేడు కదా. తప్పకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి, అప్పుడే రీసెర్చ్ చేయొచ్చు. డిగ్రీ ఒకటే సరిపోదు కదా, అలా అన్నమాట అండి. మోక్షము పిహెచ్డి అనుకోండి, దాని కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేటటువంటిది జ్ఞానము తర్వాత మళ్ళీ మనం ఇంకా సాధన చేసుకుని మోక్షాన్ని సంపాదించాలి. జ్ఞానము కలగాలి అంటే కింద కర్మ వెయ్యాలి, కర్మ అయ్యాకే జ్ఞానము మనకి వస్తుంది, కర్మయోగం అన్నమాట. అది ఇలా అర్థం చేసుకోవాలన్నమాట. ఈ రెండూ కూడా 2 అనుష్ఠాన పద్ధతి అని అంటున్నారు అంటే 2 మార్గాలు అని అనుకోవద్దండి. ఒకే మార్గం ఉన్నది, అందులో 2 స్టేజెస్ ఇవి, ఒకటి తర్వాత ఒకటి వస్తుంది అన్నమాట. అది అర్థం కాకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది, అందుకే చెప్తున్నా. ప్రాపర్గా అర్థం చేసుకోవాలి కర్మ జ్ఞానము వీటి గురించి. అందులో ఏంటంటే కొంచెము ఎక్కువ స్థాయికి చెందినది జ్ఞానము. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లాంటిది అని చెప్పాను కదా, అది ఎలా అంటే సాంఖ్యానాం అని అన్నారు. అటువంటి వారికే జ్ఞానయోగము అని చెప్పారు. సాంఖ్యులు అంటే ఎవరండి? వివేకము గలవారు. వివేకం అంటే ఏమిటండి? వివేకం అంటే ఏంటంటే దేహము నేను అనేటటువంటి వాటిలో క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఉండడం. నేను వేరు దేహము వేరు అని వివేకము ఉండాలి. వివేకం అంటే విడదీసి చూడడం, డిస్క్రిమినేషన్, డిజర్న్మెంట్ అని అంటారు వివేకం అన్న మాటకు అర్థం అన్నమాట. నేను దేహము అని రెండిట్లో మనకి కరెక్ట్గా తెలియాలి, నేను వేరు దేహము వేరు అని. అలాగే నేను వేరు మనస్సు వేరు అనేటటువంటి క్లియర్ కట్ తేడా మనకి తెలిస్తే అటువంటి వారు సాంఖ్యులు, వివేకము గలవారు అనబడతారు. అర్థమైందండి? మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి, నాకు ఈ వివేకం ఉన్నదా? మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతుంటే అలా అనుకుని మాట్లాడుతున్నామా? నేను క్లాస్ చెప్పాను అని అంటున్నామా? లేకపోతే దేహము ద్వారా ఒక క్లాసు నడిచింది అని అంటామా? మనం నేనే క్లాస్ చెప్పాను అని అనుకుంటున్నాం. అవునా అండి? నేనే క్లాస్ విన్నాను అని వినేవాళ్ళు అనుకుంటారు. 99% అందరికీ కూడా నేను వేరు దేహము వేరు అనేటటువంటిది అలా అనుకోవట్లేదండి. జనరల్గా నేనే దేహము నేనే మనస్సు అని అనుకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి ఆ వివేకం మనకి ఇంకా కలగలేదు. ఎవరికైతే అటువంటి వివేకము కలిగిందో కొంత అర్థమవుతుందండి. భగవద్గీత విన్నాక 100% కాకపోయినా ఎంతో కొంత మేము అనుకోగలుగుతున్నామండి, నేను శరీరము కాదు అని. అంటే అప్పుడు ఎస్, మీరు కొంచెము మనము కొంచెం అటువంటి వారు సాంఖ్యులు అని అనుకోవచ్చు అనమాట. అది అర్థమైంది కదా? సాంఖ్యానం. అటువంటి సాంఖ్యులకి కొంతమందికి ఎలా ఉంటుందంటే బాల్య దశ నుంచే ఇది వచ్చేస్తుందండి. బాల్య దశ నుంచే వాళ్ళకి ఆత్మజ్ఞానము అది అలవడుతుంది. అంటే ముందర ఈ వివేకం ఉంటుంది కాబట్టి అటువంటి వారిని సాంఖ్యులు అని అంటారు. భాష్యంలో ఏమన్నారంటే వాళ్ళు సన్యసించినటువంటి వాళ్ళు అని చెప్పారు. సన్యాసము అంటే మనం మామూలుగా కాషాయ వస్త్రాలు ధరించడం అని మాత్రమే అనుకోకుండా ఇదిగో ఇటువంటి వివేకం ఎవరికి ఉన్నా కానీ కూడా వాళ్ళందరూ కూడా సాంఖ్యులే అని అర్థం చెప్పుకోవచ్చు అన్నమాట. వారు ఏంటంటే ఆ వివేకము ద్వారా వాళ్ళు జ్ఞానాన్ని గురువులని ఆశ్రయించి శ్రవణము మననము చేసి వాళ్ళు మోక్షాన్ని అందుకుంటారు. అది అందుకే సాంఖ్యులకు జ్ఞానయోగము అని, జ్ఞానయోగేన సాంఖ్యానాం, వివేకము గలవారు అని అర్థం పెట్టుకోండి. సాంఖ్యులు అంటే ఏం వివేకం అండి అంటే ఇదిగో దేహము నేను వేరు అనేటటువంటి వివేకము గలవారు అని. ఇక తర్వాత యోగినాం, కర్మయోగేన. యోగినాం అంటే కర్మిణాం నిష్ఠ అని రాశారు. అంటే కర్మ ప్రధానంగా చేస్తూ ఉంటారు. ఇంకా వివేకము కలగలేదు. ఆ వివేకము కలిగింది అనడానికి గుర్తు ఏంటంటేనండి, ఇందాక నేను పైన చెప్పినట్లుగా కొంచెం వైరాగ్యం ఉంటుందండి.
మనకి ఇంకా వైరాగ్యము లేదు, బాగా ప్రపంచ విషయాల్లోనే బాగా ఇంకా ఆసక్తిగా ఉన్నాం మనము, అటువంటి వాళ్ళకి మనం యోగులము అనబడతాం. కర్మిణాం అని, అంటే కర్మ ప్రధానంగా మనం జీవనం చేస్తున్నాము అని దానికి గుర్తు అనమాట. మనకి ఇంకా వివేకము వైరాగ్యము బాగా కలగలేదు అంటే ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. నాకు ఈ వివేకం ఉన్నదా, నాకు గుర్తు వస్తోందా నేను వేరు శరీరం వేరని, లేకపోతే మనం వ్యవహారంలో నేనే శరీరం అనుకునే అన్ని కర్మలు చేస్తున్నామా అంటే అలా చేస్తున్నాము అంటే మనకి మనం యోగినాం అవుతాం. మనం కర్మ ప్రధానంగా జీవిస్తున్న వాళ్ళం అన్నమాట. అటువంటి వాళ్ళందరూ ఏం చేయాలి, వాళ్ళకి కర్మయోగము వాళ్ళకి మార్గం అన్నమాట. అంటే ఇంకా మనం బీటెక్లోనే ఉన్నాము, ఎంటెక్ చేరుకోలేదు. పిహెచ్డి మాట దేవుడు ఎరుగు, మనం ఇంకా బీటెక్లో ఉన్నామని గుర్తు అనమాట. మనమే చూసుకోవాలి. కొంతమంది ఎంటెక్లో ఉండుంటారు, ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో ఉండుంటారు, సగం అనమాట అండి, కొంచెం తెలుస్తోంది జ్ఞానము, ఇంకా పూర్తిగా కలగలేదు. కొంతమంది బీటెక్లోనే ఉన్నారు. ఇట్లా అనమాట, ఎవరికి వాళ్ళు చూసుకోవాలండి ఇది. అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం ముందర ఈ కర్మయోగం ద్వారా కొంచెం సాధన చేసుకుని అప్పుడు చిత్తశుద్ధి అవుతుంది, మనకే తెలుస్తుంది, ఆత్మానాత్మ వివేకం వస్తుంది మనకి. ఇందాక చెప్పాను కదా, నేను వేరు దేహం వేరు, ఆ వివేకం ఉదయిస్తుంది మనకి, వైరాగ్యం కొంచెం కలుగుతుంది. అప్పుడు మనము నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళినట్లు, బీటెక్ పాస్ అయిపోయినట్లు, ఎంటెక్లోకి వెళ్ళినట్లు, సాంఖ్యులం అయినట్లు. అది అంతవరకు మనం ఇంకా కర్మయోగులమే అని గుర్తు. కర్మయోగం మనకి నిర్దేశించబడిన మార్గం అన్నమాట. అది కర్మనిష్ట అనేటటువంటిది స్వతంత్రంగా మోక్ష ఫలితాన్ని ఇవ్వలేదు ఈ కర్మయోగం అనేటటువంటిది. కానీ చిత్తము శుద్ధమయ్యి వివేక వైరాగ్యాలు ఉదయించడం ద్వారా జ్ఞానానికి తోడ్పడుతుంది. చెప్పాను కదా, ఒకదాని కిందన ఒకటి మోక్షము, దాని కింద జ్ఞానము, దాని కింద కర్మ, యారోస్ పెట్టుకోండి సరిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా కర్మయోగం నుంచే ప్రారంభం చేసి జ్ఞాన మార్గాన్ని అందుకుని అప్పుడు మోక్షాన్ని పొందుతారు ఒకానొక జన్మలో. మరి కొంతమందికి చిన్నప్పటి నుంచే జ్ఞానం వచ్చినట్లు ఉందండి అంటే వాళ్ళ యొక్క కర్మయోగ సాధన పూర్వజన్మలోనే అయిపోయింది అని గుర్తు అనమాట అండి. ఎలా అయితే కర్మ ఫలితాలు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయో చెప్పాను కదా, ఒక జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలు ఎప్పటికైనా అనుభవించాలి వేరే జన్మలో ఇంకొక శరీరంతో. అలాగే మనం చేసుకున్నటువంటి ఈ సాధన కూడా అలా కంటిన్యూ అవుతుందండి. భగవద్గీతలోనే వస్తుంది ఇంకొక అధ్యాయంలో, అప్పుడు దాని గురించి చెప్పుకుందాం. మనము కొంత సాధన చేశాము, కర్మయోగం సాధన పూర్తిగా ఇంకా మనకి పూర్తి అవ్వకుండానే ఆ జన్మ పూర్తి అయిపోయింది. అప్పుడు మళ్ళీ జన్మలో పుడుతూనే మనకి ఎక్కడ పూర్తయిందో అక్కడ నుంచి కంటిన్యూయేషన్ వస్తుంది. అంటే మనం చక్కగా అప్పటికే జ్ఞానం పట్ల మనకి ఆసక్తి పుట్టుకతోనే వచ్చేస్తుంది. ఇలా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కర్మయోగం నుంచే ప్రారంభం చేయాలి ఎవరైనా సాధన అనేటటువంటిది, తర్వాతే జ్ఞానంలోకి వస్తారు. అది ఈ కర్మలోనే భక్తి లేదా యోగము ఇవన్నీ కలిసి వచ్చేస్తాయండి. యజ్ఞయాగాది కర్మలు, దాన ధర్మాలు, సమాజ సేవ ఇవన్నీ కర్మలోనే జోడింపబడతాయి. భక్తి కూడానండి, భక్తి యోగము కూడా, యోగ మార్గం అని ఉన్నది కదా, మెడిటేషన్ అదంతా కూడా కర్మ కిందకే వస్తుంది. ఎందుకంటే అదంతా మనం శరీరంతో చేస్తున్నదే కదండి, ఏదో ఒక శరీరంతో చేసేటటువంటి క్రియే కాబట్టి అవన్నీ కూడా కర్మ కిందకు వస్తాయి. మొత్తం మీద 3 శ్లోకాలు చెప్పుకున్నాం మనము. ఒకసారి శ్లోకం మళ్ళీ చదివేస్తాను. ఓ పాపరహితుడా, పూర్వము సృష్టి ఆదిలో జ్ఞానార్హత కలవారికి జ్ఞానయోగము, కర్మయోగ అర్హత కలవారికి కర్మ అని 2 రకాల అనుష్ఠాన పద్ధతి నా చేత ఈ లోకంలో చెప్పబడింది. ఈ 2 నిష్ఠ అన్న మాట అదేంటంటే ద్వివచనం కాదండి, అది సింగులర్ పదం అన్నమాట, ఏకవచనం. 2 ద్వివిధ నిష్ఠ అన్న మాటలో ఏమైందంటే నిష్ఠలు అని చెప్పాలి, 2 రకాలైన నిష్ఠలు చెప్పబడ్డాయి అని అనాలి, కానీ నిష్ఠ చెప్పబడింది అని అన్నారు. అంటే ఏకవచనం వాడారు. ఎందుకు అంటే చెప్పాను కదా, మోక్షము అనే దానికి కర్మ జ్ఞానము 2 వేరు మార్గాలు కాదు, ఒకటి ఇంకొక దానికి సహకరించి అది మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి ఒకటే నిష్ఠ, మోక్ష మార్గం ఒకటే, జ్ఞానం, దానికోసం కర్మ ఆచరించాలి. అది ఈ శ్లోకం ద్వారా కూడా పరమాత్మ చూపిస్తున్నారు. నిష్ఠ అనేది ఏకవచనంలో ప్రయోగించడం ద్వారా. తర్వాత శ్లోకాలు మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందామండి. 3 అయ్యాయి, రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చాలండి వాళ్ళకి. సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త, జయ గురుదత్త.